ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం. సార్, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పటికే వసూలు చేసిన టారిఫ్స్ ప్రభుత్వం రీఫండ్ చేయాల్సిందేనా? అమెరికా చట్టాల ప్రకారం దిగుమతిదారులు రెట్రోస్పెక్టివ్ రీఫండ్ డిమాండ్ చేయగలరా పుల్లారావు గారు? చేయటం కష్టం, చేయమనే అర్థం. కానీ అది ఏ రకంగా ఫైనల్గా మొదలుకెళ్తాదో మనం ఇంకా చెప్పలేం. అవును, వేయాలి కానీ చేయలేము, ఎందుకంటే ప్రాక్టికలా కాదా. ఉమ్, ఇక అక్కడ ఉన్న వ్యాపార సంఘాలు అందరూ ఆలోచిస్తున్నారు, లాయర్స్ ఆ జడ్జిమెంట్ పూర్తిగా స్టడీ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇవ్వటానికి ఇష్టం లేదు, కానీ ఏమవుతుందో అప్పుడే చెప్పలేము, చూడాలి. అది ఇంకా క్లారిటీ దాని మీద పూర్తిగా రాలేదు. కొంతమంది అడుగుతున్నారు, ఇంప్రాక్టికల్ అంటున్నారు. ఎవరికి ఇస్తారు? సూపర్ మార్కెట్లో కొన్న వాళ్ళకి ఇస్తారా, ఇంపోర్ట్ చేసిన వాళ్ళకి ఇస్తారా? అది ఇంకా తేలాలి. పాత ప్రెసిడెన్స్ ఏంటి చూడాలి, కాంప్లికేటెడ్గా ఉన్నది ఆ విషయం మాత్రం. అయితే పుల్లారావు గారు, అమెరికా చట్టాల ప్రకారం దిగుమతిదారులు రెట్రోస్పెక్టివ్ రిఫండ్ డిమాండ్ చేయగలరా? చేయగలరు, పూర్తిగా చేయగలరు, చేస్తున్నారు కూడా. ఉమ్, కానీ అది పెద్దవాళ్ళ భయం ఏంటంటే, మనం డిమాండ్ చేస్తే మన మీద ట్రంప్ కొత్త ట్యాక్సెస్ వేస్తాడా, ఏమైనా చేస్తాడా చూస్తున్నారు. ఇంకా వాళ్ళు పెద్ద కంపెనీలు ఉన్నాయి, యాపిల్ లాంటి కంపెనీలు అవి మనం అడిగితే ఏమవుతుంది, గొడవలు పడతాడా, ఏం చేస్తాడు, పెద్ద కంపెనీలు. అది కూడా ఆలోచన ఉన్నది. టెక్నాలజీ కంపెనీలు వాళ్ళ ట్రంప్తో గొడవ ఎందుకు, ఏదైనా చేస్తాడు, ఏడిపిస్తాడు, తిడతాడు, కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది అని భయపడుతున్నారు. కానీ చిన్నవాళ్ళు పట్టించుకోరేమో అని మాత్రం మనం చూడాలి. వాళ్ళు భయ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. ఇంకా టైం ఉన్నది డిసైడ్ చేసుకోవటానికి. ఎస్. అయితే పుల్లారావు గారు, ట్రంప్ మ్యాక్సిమం 15% అని చెప్పడం కొత్త వ్యూహమా? కొత్త వ్యూహం కాదు ఒక రకంగా. అది ఏమిటంటే, అది అతను కొత్తగా ఏం చేశాడంటే, షాక్ వచ్చింది అతనికి. ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ ఇదంతా తప్పన్నాక ఆయన పాలసీ ఫెయిల్ అయిపోయింది. కానీ వెంటనే ఫెయిల్ అయిపోయిందని చెప్తే ఆయనకి చాలా కష్టం ఉంటుంది రాజకీయంగా సర్వైవ్ అవుతారు. సో పాత చట్టాలు చూసి కొన్ని వాటిల్లో ట్యాక్స్ వేయొచ్చు, 15% వరకు వేయొచ్చు. కానీ 150 రోజుల్లో వాళ్ళ చట్టసభలు అప్రూవ్ చేయాలి. సో దాన్ని వాడుకొని నేను ముందర 10% అన్నాడు, తర్వాత 15% అన్నాడు. అంటే ఆయన ఐడియా ఏంటంటే, వెంటనే వాళ్ళ చట్టసభలకు పెడతాడు ప్రపోజల్. మేము ట్యాక్స్ చట్టసభలకు పెట్టి చట్టసభలు అప్రూవ్ చేస్తే ట్యాక్స్ వేసుకోవచ్చు. అది పూర్వం నుంచి ఉన్న పద్ధతి. ఈయన చట్టసభలకు అక్కర్లేకుండా డైరెక్ట్గా చేసేది కాబట్టి ఇబ్బంది వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అదే అన్నది. పూర్వం నుంచి చట్టసభలకి పూర్తిగా హక్కు ఉన్నది పన్నులు వేయటానికి. వాళ్ళు వేయాలి, వాళ్ళు వేయకపోతే మనకి నువ్వు వేసుకోవటానికి వీలు లేదు అని చెప్పారు. అది మానేసి ట్రంప్ ఆయనే డైరెక్ట్గా చేసేది కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది. ఆయన ధైర్యం ఏంటంటే, సుప్రీంకోర్టులో జడ్జెస్ నేను ఎక్కువ అపాయింట్ చేశాను, నన్ను కాదని ఎక్కడికి వెళ్తారు అని ఆయన అనుకున్నారు. కానీ వాళ్ళ బేసిస్ రాజ్యాంగం 250 సంవత్సరాలు బట్టి ఉన్న రాజ్యాంగం 3 స్తంభాలు ఉన్నాయి. కోర్టు ఉన్నది, చట్టసభలు ఉన్నాయి, రాష్ట్రపతి ఉన్నాయి. పవర్ ముగ్గురికి సమానంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. చట్టసభలు మెయిన్ థింగ్ ఏంటంటే, ట్యాక్సెస్ వేయటానికి వాళ్ళకే హక్కు ఉన్నది. ప్రెసిడెంట్ ప్రపోజల్ పెడితే వాళ్ళు క్లియర్ చేయాలి, లేకపోతే అవ్వదు. దానికి వ్యతిరేకంగా ట్రంప్ ఏదో చట్టాలు, ఎమర్జెన్సీ చట్టాలే వాడాడు కాబట్టి సుప్రీంకోర్టు కాదని చెప్పింది. అది కూడా పెద్ద నిర్ణయమే, ఎందుకంటే ఎక్కువ జడ్జెస్ 93లో సుప్రీంకోర్టుకి ఆయనే అపాయింట్ చేశాడు. అది అయినా వాళ్ళు ఒప్పుకోలేదు, దేశం ఇంక నిలబడదు ఇలాంటి పని చేస్తే. సో ఆయన తప్పకుండా అది ఎక్స్పెక్ట్ చేయకపోయినా జరిగింది. సో ఏదో ఓడిపోయాను, నవ్వుతారు ప్రజలు నా ప్రభుత్వం, అది మళ్ళీ వెంటనే పాత చట్టం ఏదో అది చేశాడు. ఆ ట్యాక్స్ ప్రస్తుతం పని చేస్తారు. 150 రోజులు టైం ఉన్నది. కానీ కొంతమంది కోర్టుకి వెళ్తారా, ఆ ట్యాక్స్ అలా వేయకూడదు అని అంటున్నారు కొంతమంది. దీంట్లో మెయిన్ లాయర్ ట్రంప్కు వ్యతిరేకంగా భారతదేశం నుంచి ఆయన తల్లిదండ్రులు వెళ్ళారు. అతనే ఈ లీడ్ చేశాడు, వాళ్ళ అబ్బాయి లీడ్ చేశాడు, గెలిచాడు. పెద్ద లాయర్ నీల్ కతియాలని. సో అతను ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏ చట్ట కింద ట్రంప్ వేశాడు 15%, అది వేయకూడదని వాళ్ళ లాయర్లే చెప్పారు, కోర్టులో
15 రోజుల క్రితం చూద్దామన్నారు. సో దీని మీద కూడా కోర్టుకి వెళ్తారా? వెళ్తారు అనుకుంటా. వాళ్ళు వెళ్ళి ఇది 15% ఇలా వేయటానికి వీలు లేదు, వీళ్ళు గారు ట్యాక్స్ వేయాలంటే ప్రపోజల్ వాళ్ళ చట్టసభల్లో పెట్టి క్లియర్ అవ్వక వేయాలి అంటారు. అది దాంట్లో ప్రాబ్లం ఏమున్నది అని మీరు అడగవచ్చు. అక్కడ ఉన్న సిస్టమ్ మనకున్న సిస్టమ్ తేడా ఏమిటంటే, అక్కడ సిస్టంలో ప్రెసిడెంట్కి ఎంపీ అక్కర్లేదు, ఆయన డైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు, వాళ్ళ మీద మెజారిటీ అక్కర్లేదు. సో అక్కడ మెజారిటీ చట్టసభలో ఉన్నవాళ్ళు ఆయన పార్టీ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ఆయన మాట వినక్కర్లేదు, ఇండిపెండెంట్ లైన్ తీసుకుంటారు. సో దాంట్లో ప్రాబ్లం ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే వేసిన 15% నిన్న ట్రంప్ దాని మీద కోర్టుకి వెళ్తారా? వెళ్ళే అవకాశం. వెళ్తే కోర్టు కొట్టేస్తుందా? కొట్టేసే అవకాశం. అప్పుడు ఏం చేయాలి ఆయన? చట్టసభలకు పొందలు వెళ్ళి చట్టసభల్లో ప్రపోజల్ పెట్టి క్లియర్ చేసుకొని ఏదో ఒకటి జరుగుతుంది. దీంట్లో కోర్టుకి వెళితే మాత్రం మళ్ళీ ఆయన చాలా ఒడిదుడుకులో పడిపోతాడు. సరే, ఇక్కడ ట్రంప్ అక్కడి చట్టాలని గౌరవించకుండా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించకుండా అక్కడి జడ్జిలను మూర్ఖులు అంటూ సంబోధించడాన్ని ట్రంప్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి పుల్లారావు గారు? పద్ధతి అది, ఆయన పద్ధతి అది. అమెరికాలో ప్రెసిడెంట్ మాట సాధారణంగా వాళ్ళు సుప్రీంకోర్టు విని, సో వాళ్ళు కోర్టుని తిడుతూ ఉంటారు. కొత్త కాదు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ అని చాలా పెద్ద జడ్జి ఉండేవాడు, పెద్ద ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయన మాట కూడా వినేవారు కాదు. 15 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేసేది ఆయన. ఆయన కూడా కోర్టుని ఎరగొట్టేస్తా, కోర్టుని 20 మందిని చేస్తా, అది ఇది చెప్పేది కాదు, చేయలేకపోయాడు. సో ఇది ఎప్పుడు కొత్త ఫైట్ కాదు, జరుగుతూ ఉన్నది ఈ ఫైట్ ట్రంప్ ప్రెసిడెంట్ మధ్యన సుప్రీంకోర్టు మధ్యన. సో ఇది కొత్త కాదు. ట్రంప్ అంటాం కొంచెం ఎక్కువగా బూతులు తిట్టేది, ఇలా మాట్లాడేది, కానీ మిగతా ప్రెసిడెంట్స్ కూడా సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా అనేవారు వాళ్ళ మాట వినకపోతే. ఆ పద్ధతి అలా ఉన్నది. చాలాసార్లు గతంలో అధ్యక్షులు కూడా సుప్రీంకోర్టు ఈ ట్రంప్ లానే వివరించే వాళ్ళ సుప్రీంకోర్టు నిర్ణయాలపైన పూర్వం కూడా వివరించేవారు, అలాగే చేసేవారు. సుప్రీంకోర్టు అక్కడ నల్లజాతిని కలిపేశారు, నల్లజాతికి హక్కులు ఇచ్చారు అని సుప్రీంకోర్టు మీద 30 సంవత్సరాలు తిట్టేవారు ఓపెన్గా అందరు. అలవాటు పడిపోయే వరకు. చాలా ఇది కొత్త కాదు. ట్రంప్ ఏంటంటే కొంచెం డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. వాళ్ళు కొంచెం ఒక డిగ్రీ తక్కువగా మాత్రం తిట్టేవారు. ఓకే, ఏదైనా ట్రంప్ కొంచెం అధికం అంటారు. అదే ట్రంప్ పద్ధతి వేరు, ట్రంప్ స్టైల్ వేరు. ట్రంప్ ఒక వేరే స్థితి నుంచి వచ్చాడు, రాజకీయంలో నుంచి రాలేదు. ఆయన ఒకసారి పోటీ చేసిన టైమే ప్రెసిడెంట్ అయిపోయాడు. సో అది పరిస్థితి. ఆయన పద్ధతి వేరు, ఆయన అనుభవం వేరు, ఆయన లెక్క లేకుండా చేస్తాడని అందరికీ తెలుసు. అది అయితే పుల్లారావు గారు, సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా విమర్శించడం అక్కడ అమెరికా రాజ్యాంగ పరంగా తప్పవుతుందా? తప్పు కొంతవరకు ఉంటుంది, ఎక్కువ ఏం చేయలేరు. సుప్రీంకోర్టు కూడా ఏమంటారంటే అక్కడ జడ్జెస్ కూడా మళ్ళీ తిట్టారు అది మనం మళ్ళీ వాళ్ళని పిలిచి కోర్టుకి గెలిచి చేస్తే అదనంగా పబ్లిసిటీ వస్తుంది, మళ్ళీ కొన్ని రోజుల్లో మర్చిపోతారు, పట్టించుకోరు, మనం పట్టించుకోకూడదు అని వాళ్ళ పాలసీ. సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు పిలవచ్చు, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మమ్మల్ని తిట్టాడు, వీళ్ళని తీసేయాలని పెద్ద కేసు పెట్టుకోవచ్చు, చేయొచ్చు. సో ఏమవుతుంది, ఒకవేళ ప్రెసిడెంట్ అని పిలిచి శిక్ష ఇస్తే ప్రెసిడెంట్ ఆయనే క్షమాపణ ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ని దింపేలేరు వాళ్ళు. ప్రెసిడెంట్ని దింపేసేది వాళ్ళ చట్టసభలే దింపాలి. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ పాలసీ ఏంటంటే జడ్జెస్ 99.99% పట్టించుకోరు, మర్చిపోతారని, అలాగే జరుగుతూ ఉంటాయి, మర్చిపోతూ ఉంటారు. అయితే పుల్లారావు గారు, డెమోక్రాట్లు ట్రంప్ పైన విచారణలు ప్రారంభించగలరంటారా? డెమోక్రాట్స్ ట్రంప్ పైన విచారణలు ప్రారంభించగలరా? అది ఇప్పుడు 2 చట్టసభల్లో విశేషం ఏంటంటే ట్రంప్కే మెజారిటీ ఉన్నది. వాళ్ళ పై చట్టసభ, కింద చట్టసభ, రాజ్యసభ, లోక్సభ లాగా మెజారిటీ ఉన్నది, వాళ్ళు పెద్ద చేయరు. ఈ విషయం వచ్చేటప్పటికి, పన్నుల విషయం వచ్చేటప్పటికి టైట్గా ఉన్నది మెజారిటీ కాబట్టి ఇటు వెళ్ళొచ్చు. 1% ఇటు వెళ్ళినా 1% అటు వెళ్ళినా ఆయన మాట చెల్లామని అవ్వదు. ఎందుకంటే కొంతమందికి
ఈ టారిఫ్లు సుంకాలు మంచిది కాదని చాలామంది అంటున్నారు ఉమ్. అక్కడ. సో ఆ పాలసీ మీద వాళ్ళు వెళ్ళవచ్చు. సో డెమోక్రాట్స్ ప్రస్తుతం డెమోక్రాట్స్ అప్పుడు ట్రంప్ని పిలిచి విచారణ పెట్టి ఇది చేసి ఇంపీచ్ చేస్తాం అని ఎలా చేశారంటే వాళ్ళకి మెజారిటీ ఉండేది. ఇప్పుడు మెజారిటీ లేదు వాళ్ళు. సో ఆ పని చేయ అయితే పుల్లారావు గారు, ఈ అంశం పైన ఇంపీచ్మెంట్ చర్చలకు ఏమైనా అవకాశం ఉందా? అస్సలు ఏం అవకాశం లేదు. అది మెజారిటీయే లేదు ఉమ్. డెమోక్రాట్స్కి. మెజారిటీ ఉండాలి, లేకపోతే ఏ సబ్జెక్టు వాళ్ళు టేకప్ చేయరు. మెజారిటీ ఉన్న వాళ్ళ సబ్జెక్ట్సే టేకప్ చేస్తారు. ఎవరో మైనారిటీ పార్టీ వెళ్ళి సబ్జెక్ట్ స్టేట్ కుదరదు. స్పీకర్ ఒప్పుకుంటేనే సబ్జెక్ట్ డిస్కషన్కి వస్తారు. సో ఆ పరిస్థితి లేదు. ఒకవేళ పుల్లారావు గారు, రీఫండ్ భారం ప్రభుత్వ ఖజానా పైన ఎంత ప్రభావం చూపుతుందంటారు? బాగా చూపెడుతుంది, కానీ ట్రంప్ మీద పెద్ద కంపెనీలు గొడవ పెట్టుకుంటారా? పెట్టుకో. ఉమ్. సో ఇది అలా టైం పాస్ చేసేస్తారు, ఏదో అద్దాలు పెట్టి దొరకట్లేదు. ఎందుకంటే ఆయన ఆ డబ్బు ఆ $200 బిలియన్ తిరిగి మళ్ళీ వెళ్తే ఖజానాకి నొప్పి వస్తుంది. ఉమ్. సో అది ఇవ్వడు, టైం పాస్ చేయడానికి చూస్తాడు. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటారో చూడాలి, సమయం పడుతుంది. అయితే పుల్లారావు గారు, ట్రంప్ చట్ట సవరణల ద్వారా అధికార విస్తరణకు ప్రయత్నిస్తారా? ట్రంప్ ఏమంటారు? ట్రంప్ చట్ట సవరణల ద్వారా అధికార విస్తరణకు ప్రయత్నిస్తారంటారా పుల్లారావు గారు? ట్రంప్ ట్రై చేస్తాడు మళ్ళీ. ఇప్పుడు ఆయన వేసిన చట్టాలు 15%. ఉమ్. ఎవరైనా సుప్రీంకోర్టుకి మన వెళ్ళి మళ్ళీ తప్పు చేశాడంటే కొట్టేస్తా. ఎందుకంటే దీంట్లో కూడా ట్రంప్ ఒక తప్పు చేశాడు టెక్నికల్గా, ఇలాగ వేయకూడదు. చేస్తే అప్పుడు ఇంకా దారి లేదు ఆయనకి. ఆయన చట్టసభల ద్వారా ముందర ప్రపోజల్ పెట్టి మనం బడ్జెట్ పెట్టినట్టుగా క్లియరెన్స్ తెచ్చుకుంటూ రావాలి. అదే చేస్తాడు కూడా, వెంటనే అది చేస్తాడు. ఇది వేసిన పన్ను ఏంటంటే కొంచెం సమయం కోసం వేసే. చట్టసభల ద్వారా వెళ్ళి 25% అడుగుతాడు ఆయన, పర్మిషన్ అడుగుతాడు, ఎక్కువ అడుగుతాడు. సో రేపో మాపో అది చేయటం మొదలు పెడతాడు. రేపో మాపో కోర్టుకి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వేసింది అంతా తప్పని. సో దీంతో ఆగేది లేదు. నిన్న మొన్న నిర్ణయం సుప్రీంకోర్టుతో ఆగేది లేదు. ఏమిటంటే సుప్రీంకోర్టు చేసింది ట్రంప్కి షాక్ ఇచ్చింది. ఆయన ఇష్టం వచ్చినట్టుగా నీ మీద 20% వేస్తా, వాళ్ళ మీద 19% వేస్తా, వాళ్ళ మీద 30 వేస్తా, సాయంకాలానికి 50 వేస్తా, అది లేదు, అది చేయలేడు. ఆ పవర్ పోయింది, సుప్రీంకోర్టు తీసేసింది ఆ పవర్. కానీ వేస్తే మళ్ళీ ఎవరో కోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తారు.